హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్. చాలామంది ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు రోజా పూలు మంచిగా పూసినా ఇంటికి తెచ్చుకున్నాక మంచిగా పూయడం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం రోజెస్ తెచ్చుకుంటున్నాం కానీ వాటికి పెస్ట్ వచ్చేస్తుంది, సరిగ్గా పూయడం లేదు, మంచి సైజు రావడం లేదు. సో ఎంత కేర్ చేసినా సరే మనకి మొక్కలు ఇదే విధిగా ఉందని చెప్పి చాలామంది అయితే నిరుత్సాహపడుతుంటారు రోజా మొక్కలు పెంచే విధానంలో. మీరు కనుక ఈ టిప్స్ పాటించారంటే అన్నిటికన్నా ఈజీగా పెంచేది రోజా మొక్క అని మీకు తెలుస్తుంది. సో చాలా సింపుల్ కేర్. రోజ్ ప్లాంట్స్కి మామూలుగా అయితే పెస్ట్ కూడా చాలా తక్కువ. మీరు కనుక చూసారు కదా రోజా పూలు ఎంత మంచిగా వచ్చాయో, ఒక అరచేతి కన్నా మంచి పెద్ద పెద్ద సైజు వచ్చాయి. ఇవే కాకుండా మిగతా మొక్కలు చూసుకుంటే ఒక్కో మొక్క ఇగురికి మనకి 3 నుంచి 4 పువ్వులు ఈజీగా వచ్చాయి. సో మీరు కూడా ఇలా పెంచుకోవాలంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి, మంచిగా గ్రో చేసుకోవచ్చు. జీరో బడ్జెట్, ఒక్క రూపాయితో ఖర్చు లేదు. మనం చేసే వీడియోస్ అన్ని జీరో బడ్జెటే, రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తున్నాను. నేను చూపించే వచ్చేసి గొర్రెరువు. మీరు కనుక చూసంటే గొర్రెరువు మనకి ఈజీగా దొరుకుతుంది. ఈ గొర్రెరువులో మనకి న్యాచురల్ ఎన్పికే యూస్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే నర్సరీ వాళ్ళు ఎక్కువగా డిఏపి ఎన్పికే కలిపి సాయిల్స్లో వేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పూలు మంచిగా పూస్తాయి. మనం తెచ్చుకున్నాక మనకి వాళ్ళు సీక్రెట్ చెప్పరు కాబట్టి మనకి దగ్గర సరిగ్గా పూలు పూయవు. సో అందుకోసం ఏంటంటే మీకు కెమికల్ కాకుండా మనకి మార్కెట్లో డిఏపి ఎన్పికే దొరుకుతుంది. అవి కాకుండా ఆర్గానిక్ వేలో ఎన్పికే డిఏపి పుష్కలంగా దొరకాలంటే గొర్రెరువు ఒకటే అయితే ఎక్కువ ఇవ్వకూడదు. మనం డిఏపి ఎన్పికే ఎలా ఇస్తాం కొంచెం కొంచెం మొక్క మొదల్లో, అలాగే మనం ఈ గొర్రెరువు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి కొంచెం కొంచెం ఒక 10 to 15 గ్రాన్యూల్స్ అయితే మనం మొక్క మొదల్లో వేసామంటే అధిక దిగుబడి, అలాగే మనకి మొక్కలో మంచి గ్రోత్ చూడొచ్చు. గులాబీ మొక్కలు ఎస్పెషల్లీ, గులాబీ మొక్కలే కాదు ఎలాంటి పూల మొక్కలైనా మనకి యాక్చువల్గా చిన్న పువ్వు పూసేది కాస్త మనకి 4 నుంచి 5 రెట్లు పెద్ద పువ్వుగా పూస్తుంది. సో అంత ఈజీగా అయితే మనము గ్రో చేయొచ్చు ఇలా గొర్రెరు యూస్ చేసుకొని, రూపాయి ఖర్చు లేకుండా. ఆల్టర్నేట్గా ఇది కాకుండా ఇంకా కొన్ని టిప్స్ అయితే పాటించాలి మనకి రోజా పూలు మంచిగా పూయాలంటే. నేను చూపిస్తా చూడండి ఎంత మంచిగా ఉంటాయి మన చెట్టుకి బ్లూమ్స్ అయితే. చాలామంది అయితే పువ్వు కంప్లీట్గా విచ్చుకోకుండా మూసుకొని వచ్చేస్తుందంటారు. సో అలా మూసుకొని రాకుండా మనకి మొగ్గల స్టేజ్లో ఉన్నప్పుడు చెట్టుకి బేకింగ్ సోడా స్ప్రే చేయాలి. బేకింగ్ సోడా ఒక స్పూను 1 లీటర్ వాటర్లో కలిపేసి మనం మంచిగా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కల పువ్వు అనేది మంచిగా విరబోస్తుంది. ఇలా మొక్కకి పెయిన్ బొంక అవన్నీ పోయి మంచిగా అయితే మనకి పూలు అయితే విచ్చుకుంటాయి. సో ఈ విధంగా చేస్తా అంటే చూసారు కదా పూలు ఎంత మంచిగా ఉన్నాయో. దీంతో పాటు మనం చేయాల్సిన ఇంకో టిప్ వచ్చేసి ప్రతి 15 రోజులకి కానీ లేదంటే ప్రతిసారి మనకి పూలు పూసి సీజన్ అయిపోతుంది కదా, ఆ టైంకి మనం ప్రూనింగ్ చేయాలి. పూల మొక్కలకి ఎస్పెషల్లీ గులాబీ మొక్కలకి ప్రూనింగ్ అనేది కంపల్సరీ. మనకి ఫ్లవరింగ్ అయిపోయాక చుట్టూ అలా వదిలేకుండా ప్రూన్ చేస్తే మనకి అక్కడి నుంచి 2-3 మొక్కలు వస్తాయి. అవి పూలు పూసి అయిపోయి కట్ చేస్తే అక్కడి నుంచి 4-5 మొక్కలు వస్తాయి. మనం అక్కడి నుంచి మళ్ళీ కట్ చేస్తే అంటే 10-20 మొక్కలు వస్తాయి. అలాగా మనకి చెట్టుకి గుత్తులుగా పూలు పూయాలంటే ప్రూనింగ్ ఖచ్చితంగా చేయాలి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి రోజెస్. మనకి ఒక్క రోజెస్ చెట్టుకు కూడా మనకి పెస్ట్ అయితే లేదు. మీరు చూసారంటే మంచిగా పూలు అయితే విరబోస్తున్నాయి. ఇంకోటి వచ్చేసరికి మనం మొక్క చూస్ చేసుకున్నప్పుడు కూడా మంచి వెరైటీ చూస్ చేసుకోవాలి. నాటు వెరైటీ చూస్ చేసుకుంటే ఎప్పుడు పూలు పూస్తూ ఉంటాయి. అండ్ హైబ్రిడ్ వెరైటీ కూడా మనకి మంచిగా పూలు పూస్తుంటాయి. బట్ చేయాల్సింది ఏంటంటే ప్రూనింగ్ మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి 15 రోజులకి గొర్రెరు వేయచ్చు. మీరు గొర్రెరువు దొరకని వాళ్ళు ఎన్పికే డిఏపి మనకి నర్సరీస్లో కానీ మార్కెట్లో కానీ దొరుకుతుంది. ఆర్డర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో సరే వాడచ్చు. బట్ అది కెమికల్ కాబట్టి ఎంతైనా మనము యూస్ చేయకూడదు. సో న్యాచురల్గా మనకి గొర్రెరులో దొరుకుతుంది. సో ఈజీగా అయితే దొరికింది గొర్రెరువు నాకు తెలిసినంత వరకు. అది వేయడం వల్ల అయితే మంచిగా మనకి ఎన్పికే మొక్కలకి లభించి చూసారంటే వందల మొగ్గలు అయితే వచ్చుంటాయి మన రోజా చెట్లకి. సో ఈ విధంగా మీరు పోయాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి, మీ చెట్లు కూడా మంచిగా అయితే వస్తాయి. వీటితో పాటు మనము రైస్ కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ మనము ఒక 48 అవర్స్ స్టోర్ చేసేయాలి. కొంచెం దాంట్లో బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనకి సాయిల్ ఫర్టిలిటీ ఎక్కువ వచ్చి సాయిల్ లూజ్ అవుతుంది. ఆ సాయిల్లో మనం ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే అది ఎర్త్వార్మ్స్కి మంచి ప్రోటీన్గా ఫామ్ అయ్యి ఎర్త్వార్మ్స్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది సాయిల్లో. అప్పుడు సాయిల్ లూజ్ కానీ రూట్స్ మంచిగా ఫ్లో అయ్యి మనకి మొక్క హెల్తీగా ఉంటుంది, అది గుబురుగా వస్తుంది. సో చూసారంటే ఇలాంటి టిప్స్ పాటిస్తే మీకు రోజా మొక్కలు సంవత్సరం అంతా గుత్తులుగా పూలైతే పూస్తాయి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. రీసెంట్గా అయితే మనకి హైప్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ హైప్ అనే ఆప్షన్ వేయడం వల్ల ఏంటంటే మన వీడియో అందరికీ సజెషన్ వెళ్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.